తూర్పుగోదావరి జిల్లా కొంతమూరు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ కారు ఢీకొన్నాయి. ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. గమన్ బ్రిడ్జ్ రోడ్లో కొంతమూరు దగ్గర ప్రమాదం చోటు చేసుకుంది. విశాఖ వైపు వెళ్తున్న కారును లారీ ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్నటువంటి నలుగురు మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. మృతులు కొవ్వూరు మండలం పస్వేదలకు చెందినటువంటి వారుగా గుర్తించారు. ఘటనా స్థలిని ఎస్పీ నరసింహకిషోర్ పరిశీలించారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామూర్తి అందిస్తారు. దివన్ చెరువు గామన్ బ్రిడ్జి మధ్య ఏదైతే జాతీయ రహదారి 16 ఉందో దాని మీద ఈ పాలచెర్ల ఆటోనగర్ మధ్య ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద ఘటనలోనే నలుగురు చనిపోయారు. అయితే ముగ్గురు అక్కడికక్కడ చనిపోయారు. ఇద్దరు విషమంగా ఉంటే ఆసుపత్రికి తరలిస్తుండగా మరొకరు చనిపోయారు. ఈ ఘటన మీద మనతో మాట్లాడడానికి డిఎస్పీ గారు శ్రీకాంత్ ఉన్నారు. చెప్పండి, ఏ విధంగా ఈ ప్రమాదం జరిగింది? ఈ ప్రమాదం జరిగిన వెంటనే మీకు సమాచారం ఎలా ఉంది? పరిస్థితి ప్రస్తుతం ఎట్లా ఉంది? ఒక అతను హాస్పిటల్లో ఉన్నారని ఎట్లా ఉంది? ఈరోజు ఉదయం సుమారు 9:30 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగినట్టు సమాచారం అందింది. ఈ ప్రధానమైన కారణం ఏంటంటే దివాన్ చెరువు వైపు నుంచి బొగ్గులోడుతూ వస్తున్నటువంటి లారీ టువార్డ్స్ గమన్ బ్రిడ్జ్ వైపు వెళ్తుంది. అది రాజానగరం మండలం పాలచెర్ల విలేజ్ ఆటోనగర్ పాయింట్ వద్ద హైవే వద్ద అదుపు తప్పి ఆపోజిట్లో వస్తున్నటువంటి అంబాసిడర్ కార్ని హిట్ చేయడం జరిగింది. అంబాసిడర్ కారులో ప్రమాద సమయంలో 5 ఉన్నారు. 3 మహిళలు 2 పురుషులు ఉన్నారు. వాళ్ళలో 3 మహిళలు చనిపోవడం జరిగింది. ఒకరిని హాస్పిటల్కి తరలిస్తుండగా మార్గ మధ్యంలో ఒకరు చనిపోయారు. ఇంకొకరు ప్రజెంట్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. వీళ్ళు ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం వీళ్ళు 5 కూడా కొవ్వూరు పట్టణానికి సంబంధించిన వాళ్ళుగా తెలుస్తుంది. కొవ్వూరు నుంచి టువార్డ్స్ వీళ్ళు కాకినాడ వెళ్తున్నారా వైజాగ్ వెళ్తున్నారా అనేది తెలియాల్సి ఉంది. అంటే ఇప్పుడు ఈ రోడ్లోనే ఎక్కువగా ఈ మధ్యలో మనం చూసినట్లయితే 4-5 నెలలుగా ఎక్కువ ప్రమాదాలు సంభవించినాయి. అసలు కారణం ఏమనుకున్నారు? ఎందుకంటే వాహనాలు ఆపి కొంచెం తనిఖీలు కూడా ఆర్టీఐ కానీ ఇతర వాళ్ళు కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎట్లాంటి మీరు పరిస్థితులు గమనించారు ఇక్కడ? ఈ హైవే కాబట్టి ప్రమాదాలు తరచుగా జరుగుతూ ఉన్నాయి. మనం ఈ ప్రివెంట్ యాక్షన్లో భాగంగా అవేర్నెస్ చేయడం జరుగుతుంది. సీట్ బెల్ట్ పెట్టుకోండి, హైవే మీద వచ్చే వాళ్ళని వార్న్ చేసి కాషియస్గా హెల్మెట్స్ పెట్టుకోవడం, డ్రంక్ అండ్ డ్రైవ్ ఇవన్నీ కూడా మనం చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ ప్రమాదానికి సంబంధించిన కారణాలు అంటే లారీ అదుపు తప్పడానికి గల కారణాలు లేదా డ్రైవర్ యొక్క కండిషన్ ఎలా ఉందనేది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో విచారణలో తెలుస్తాయి. చనిపోయిన వాళ్ళు ఏ ప్రాంతం చెందినవారు? వారి పేర్లు ఇప్పటివరకు 3 పేర్లు వాళ్ళ వివరాలు తెలిసాయండి. వీళ్ళు కొవ్వూరు పట్టణానికి సంబంధించిన వాళ్ళు. లక్కంసాని బిందు అండ్ ఇమ్మని వీర వెంకట సత్యవతి వీళ్ళిద్దరూ డిసీజ్డ్ పర్సన్స్లో ఉన్న ఉమెన్. ఇంజూర్డ్ లక్కంసాని సురేష్, ఇతను 38 ఇయర్స్ ఉంటాయి. ఇతను ఇంజూర్డ్ ఉన్నారు. ఇతను ట్రీట్మెంట్ తీసుకున్నారు. రిమైనింగ్ 2 వివరాలు తెలియాల్సిస్తున్నాయి. వాళ్ళు చనిపోయారు. వీళ్ళు కారులో ఎక్కడికి వెళ్తున్నారండి ఆ సమయంలో? వీళ్ళు కొవ్వూరు నుంచి టువార్డ్స్ కాకినాడ వెళ్తున్నారని చెప్తున్నారు. అది ఇన్వెస్టిగేషన్లో తెలియాల్సింది. వాళ్ళ బంధువులకు సమాచారం అందించాము. వాళ్ళు వస్తున్నారు, హాస్పిటల్లో ఉన్నారు ప్రస్తుతం. వాళ్ళ దగ్గర నుంచి వివరాలు తెలుసుకోవాల్సింది. ఇది ఇక్కడ ఏదైతే ఈ ప్రమాద ఘటన ఉందో ఈ ప్రమాద ఘటనలో స్పాట్లోనే 3 చనిపోయారు. ఏదైతే విశాఖ వైపు నుంచి వస్తున్న బొగ్గు లారీ ఉందో ఆ లారీ ఆ డైవర్షన్ అంటే లెఫ్ట్లో వెళ్లాల్సిన లారీ అప్పటికప్పుడు అదుపు తప్పి ఆ రైట్లో వస్తున్న కొవ్వూరు వైపు నుంచి వస్తున్న కారుని ఢీకొట్టింది. కారు నిర్దిష్ట అయిపోయింది. కారులోనే 3 చనిపోయిన పరిస్థితి ఉంది. 2 మహిళలు ఉన్నారు, 3 పురుషులు ఉన్నారు. మొత్తం ఆసుపత్రికి 2ని తరలిస్తుండగా ఒకరు మార్గ మధ్యంలో చనిపోయారు. ఒకరి పరిస్థితి సురేష్ అని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మొత్తానికి ఈ రోడ్డు మీద తరచూ జరుగుతున్న ప్రమాదాల పట్ల ఒక అధ్యయనం చేస్తున్నాం. ఎట్లా జరిగింది అనేది ఈ ప్రమాదాన్ని కూడా ఆరాధిస్తున్నాం. ఏదైతే ప్రమాదాల నియంత్రణకి కొన్ని చర్యలు కూడా చేపట్టాల్సిన అవసరం ఉందని చెప్పి డిఎస్పీ శ్రీకాంత్ చెప్తున్నారు. కెమెరామెన్ దుర్గతో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, రాజమండ్రి పాల్చర్ల ఆటోనగర్ జాతీయ రహదారి దగ్గర నుంచి.